మీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఒక ఫ్రెండ్ కూడా లేకపోయి ఉంటే అసలు ఎందుకు లేరు? అదంతా ఈ వీడియోలో కాకుండా నేను ఎలా ఫ్రెండ్ చేసుకోవాలి అదైతే చెప్తాను. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ దాట్స్ ఓకే. ఒకవేళ కొంతమంది ఉంటారు వాళ్ళకి అసలు చేసుకోవడానికే రాదు. ఇంటెన్షనల్‌గా చేసుకుంటారు కొంతమంది, అన్‌ఇంటెన్షనల్‌గా చేస్తారు. ఇప్పుడు మీకు చీనిక తెలవదు. మీకు చిన్నప్పటి నుంచి ఒకవేళ ఆ ఎక్స్‌పోజర్ లేదు. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మంచి రిలేషన్‌షిప్ చేసుకోవాలి. లైక్ ఉన్న రిలేషన్‌షిప్‌ని మంచిగా చేసుకోవాలి. అది ఎట్లా? బేసికల్‌గా నేనేం ఇక్కడ మాస్టరీ ఆర్ ఎనీ టిప్స్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. సో బేసికల్‌గా ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనివల్ల ఈ టిప్స్ వల్ల నీకు గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్. మీరు అట్లా ఎఫర్ట్స్ పెడుతూ అట్లే మంచిగా చేస్తూ ఒకవేళ అది కాకపోయినా కానీ మీకు మంచి ఫ్రెండ్ అవుతుంది పక్కా. అది మాత్రం గ్యారంటీ నాది. ఫస్ట్ వచ్చేసి లైక్ ట్రీట్ హర్ హ్యాస్ ఏ ఫ్రెండ్, మేల్ ఫ్రెండ్. మీరు ఒక కాంప్లెక్స్ థింగ్ లాగా చూస్తారు ఒక గర్ల్ని. మేబీ తన సైకాలజీ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు ఏమో, బట్ ఇన్సైడ్ తను ఒక హ్యూమన్, తను ఒక లివింగ్ బీయింగ్. ఎట్లయితే నీ మేల్ ఫ్రెండ్ లాగా. సో ట్రీట్ హర్ లైక్ దాట్. ఏం అంతా ఉండదు. ఎక్కువ ఆలోచన అనుకో నువ్వే పోతావు. అది ద ఫస్ట్ థింగ్. మంచిగా ఎట్లా హాయ్ చెప్తావు అట్లా హాయ్ చెప్పు. దట్స్ అ థింగ్. హాయ్ చెప్పు, ఏం చేసినావు, లైక్ ఇట్లా లైక్ యూ హ్యావ్ టు బి న్యాచురల్ బ్రో. ఇప్పుడు ఒకవేళ టెక్స్ట్ ఏమైనా చేయాలనుకున్నావు అనుకో, అనుకో సంథింగ్ చేసి పడే. దట్స్ నాట్ థింగ్. మంచిగా ఫ్రీ ఉండు. ఫ్రెండ్ ఎట్లా ఉంటావు అట్లా నువ్వు అనుకో. ఈవెన్ అమ్మాయి కాదు అబ్బాయి అని ఫస్ట్ కొన్ని రోజులకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ బి క్లమ్జీ గాయ్. కొంచెం క్లమ్జీ గాయస్ ఎట్లా ఉంటారంటే మొత్తం దాన్ని పెంట చేసి పడేస్తారు. లైక్ అది మంచిగా అయ్యే దాన్ని అది చేస్తారు, ఇది చేస్తారు, అక్కడ చెప్పుకుంటారు, ఇక్కడ చెప్పుకుంటారు. క్లమ్జీ థింగ్స్ అంటే ఏంటి అంటే చెడగొట్టుకోవడం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫీలింగ్స్ ఉన్నప్పుడు వీనికి చేత కాదు. ఫస్ట్ థింగ్ అమ్మాయి అయినా మళ్ళీ లవ్ చేసినప్పుడైనా ఫ్రెండ్ చేసుకుని వీనికి చేతనే కాదు. పోయి వానికి చెప్తాడు, వీనికి చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఎవరికి చెప్పకు. బీ గుడ్ విత్ దాట్. దాని తర్వాత ఏమైనా ఉంటే అక్కడ ఫ్రెండ్స్కి చెప్పు. ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్కి. అర్థమైంది కదా? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ అయితే అమ్మాయితోటి క్లమ్జీగా అవ్వకు ఇట్లాంటి ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్స్ అసలే పెట్టుకోకు. ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్ దట్ కెన్ మేక్ యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్లస్ టేక్ 10 మెంబర్స్ ఆఫ్ ద స్లడ్ క్యూ ఉంటారు. అందరూ పోయి ప్రపోజ్ చేస్తాం. 10 అమ్మాయిస్ నీకు పడరు కదా, ఒక్కటైనా పడుతుంది కదా. ఒకటి 10:1 రేష్. ఒక్కది అమ్మాయి. ఇప్పుడు 2 అనుకో, 3 అనుకుందాం. అక్కడ మనం ఏం చేస్తాము, పడతారు అని ప్రపోజ్ చేయకపోతే అయిపోయా. ఆడ మనం ఏం చేయలేం. ఇంకోటి ప్రపోజ్ చేస్తాడు, ఒకరు పడతారు. వాడు ఏం ఆలోచించాడు కానీ పడతారు. నువ్వేం చేయవు, ఆడ ఎవరు పడరు. ఇంకా నువ్వు పోవు కదా ఫస్ట్ థింగ్ కాడ. అర్థమైంది కదా? సో డోంట్ ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకు. అవుట్కమ్ ఏమైనా రావచ్చు. ఎందుకంటే అసలు అవుట్కమ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఒక అమ్మాయి మైండ్లో ఏం ఆలోచిస్తుందంటే మనం ఏం ఆలోచించలేం. మ్యాక్స్ నువ్వు ఎంత డీప్గా తెలుసుకున్నా అప్పుడప్పుడు ఉంటుంది. సో డోంట్ ఒకదానికి ఎక్స్పెక్ట్ చెయ్యకు. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండు బ్రో. అంతే, మెయిన్ థింగ్ కాన్ఫిడెంట్గా ఉండు. ఎక్స్పెక్టేషన్ చేయకపోయినావు అనుకో, నేను చెప్తున్నాను కదా, ఈ లాస్ట్ పాయింట్ పాటించావు అనుకో, నువ్వు అన్నిటినీ చేయగలుగుతావు. నేను చెప్తున్నా అన్ని, లిటరలీ అన్ని. సో ఐ హోప్ ఈ సింపుల్ పాయింట్స్ మీకు చాలా డీప్గా ఎఫెక్ట్ చేయాలని యూ హ్యావ్ టు ఫాలో. మంచిగా చేసుకోండి. డూ యాజ్ మెనీ యాజ్ ఫ్రెండ్స్ అండ్ బీ బెటర్ ఎట్ ఇట్. అండ్ అమ్మాయిలు అర్థం చేసుకొని మంచిగా ఫ్రెండ్స్ కూడా చేసుకోండి. దట్స్ ఇట్.